మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి హీరోగా ఇటీవల ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయినటువంటి గుంటూరు కారం మూవీ పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించగా ఎస్ తమన్ సంగీతం అందించారు. హారిక హాసిని క్రియేషన్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించినటువంటి ఈ మూవీలో మహేష్ బాబు రమణగాడి పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక దీని అనంతరం త్వరలో ఎస్ఎస్ఎంబి 29 షూట్లో అయితే ఆయన జాయిన్ అవ్వనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరికి సెట్స్ మీదకి వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో దీని యొక్క అనౌన్స్మెంట్ కూడా అందించే అవకాశం ఉంది. ఇక ఈ ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి ఎస్ కీరవాణి సంగీతం అందిస్తుండగా శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ దీన్ని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఎస్ఎస్ఎంబి 29 మూవీ 2027 మధ్యలో ఆడియన్స్ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈలోపు జనవరిలో ఈ మూవీకి సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్ వీడియోనైతే అందించనున్నారట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ గ్రాండ్ లెవెల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా హాలీవుడ్ టెక్నికల్ వాల్యూస్తో 1000 కోట్లకు పైగా భారీ వ్యయంతో ఎస్ఎస్ఎంబి 29 మూవీ అయితే రూపొందనుంది. ఇక ఈ మూవీ తర్వాత నటుడిగా మహేష్ బాబు గారి రేంజ్, క్రేజ్ మొత్తం కూడా హాలీవుడ్ స్థాయికి ప్రపంచవ్యాప్తంగా చేరనుంది. ఇప్పటికే రీజనల్ సినిమాల్లో ఎంపరర్గా అత్యధిక స్థాయి కలెక్షన్స్తో దూసుకెళ్తున్నారు మహేష్ బాబు. ఓవరాల్గా అయితే ఎస్ఎస్ఎంబి 29 మూవీ ఒక్కసారిగా మహేష్ బాబు గారి క్రేజ్ని అమాంతం ఆకాశం అంతటి స్థాయికి తీసుకెళ్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.